ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చెందిన ఆడియో వైరల్ అవుతుంది. ఫోన్ కాల్లో ఒక మహిళకు వార్నింగ్ ఇస్తూ మాట్లాడారు. ఓ కుటుంబం వ్యవహారం సెటిల్మెంట్ విషయంలో మహిళలతో పాటు మరో వ్యక్తిని తిట్టినట్లు ఆడియోలో తెలుస్తోంది. మంత్రి కొల్లు రవీంద్రతో చెప్పి సదరు మహిళ కొడుకు ఉద్యోగం తీయిస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు అలా అనకండి సార్, మీకు ఒక్క మాట సార్, అలా అనకండి, చెప్పండి సార్. నీకు ఏంటి సంబంధం? మీ ఇంట్లోనే ఉండిపోతున్నాడట. మరి మాకు అతను లేకపోతే గడవదండి. ఎందుకంటే మాకు చిన్న పిల్లలు ఉన్నారండి. నేను చూడలేను ఒకదాన్ని. పిల్లలు స్కూల్కి దింపుతాడు, ట్యూషన్కి దింపుతాడు, తీసుకొస్తాడు. మీ అబ్బాయి ఏమో ఎక్సైజ్ ఎస్ఐ. అవునండి. మరి మనుషులు జీతం బోర్డు వస్తుందా? అంటే అబ్బాయి చూడలేడు. చిన్నపిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళు? మా కూతురు పిల్లలు. ఏ కూతురు చూసుకోదేటి? మా కూతురు ఇక్కడ ఉండదు కదండి. ఎక్కడ ఉంటది? ఖతార్ లో ఉంటదండి. ఖతార్ లో? అవునండి. మరి ఆడేనండి ఆ షెడ్యూల్ క్యాస్టోడే కావాలా? ఇంకా అలా క్యాస్ట్ అది ఏముంది సార్, మాకు నమ్మకమైనడు ఇప్పుడు కాదు. ఓవర్ యాక్షన్ చేసి ఇంట్లోంచి గట్టించేస్తాను సార్ మీకు ఒక్క మాట అండి, మీరు వినకపోతే మీరు అలా ఎలా సార్? నేను మీతోటి తలపడేటంతటి దాన్ని కాదు. మా బతుకులు ఎంత అండి? అబ్బా మీరు అలా మాట్లాడితే నేను మీకు విన్నవించుకోవడానికి రాలేనండి. మీకు నేను చెప్పాలని చాలా సార్లు అనుకునేప్పటికీ వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టేస్తున్నారు నేను చెప్తున్నాను. పిలిపించండి, మేము వస్తున్నామండి. కొల్లు రవీంద్ర గారి దగ్గరికి మొన్న వెళ్ళామండి. రావాలండి, ఎందుకంటే అలా ఎందుకంటాడండి అతను? అలా ఎందుకంటాడండి? అన్ని మాట్లాడదామమ్మా అని చెప్పి అన్నారండి. అన్ని మాట్లాడదామమ్మా, నేను ఖాళీ చూసుకు. అలా ఎందుకు చెప్తాను సార్? ఆదిరెడ్డి అప్పారావు గారు దన్ను చూసుకుని వీళ్ళు విర్రవీగిపోతున్నారని చెప్పానండి. రౌతులపూడి వాళ్ళండి. మరి మీ దన్ను చూసుకునేయండి, మీ దాన్ని చూసుకునే సార్. జాన్కి ఏముంది సార్ దన్ను చూసుకోవడానికి? సామాన్యుడు జాన్. అలాగేనండి, తీయించండి. ఎవరి జేబులోది కాదండి అది ఉద్యోగం. వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారండి. వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారు, హక్కు అండి. గౌరవం లేకుండా ఎందుకు చేశారండి? గౌరవం లేకుండా ఎందుకు చేశారు? అడగండి, వాళ్ళు చెప్పారండి నాకు. వాళ్ళు చెప్పారండి. అలా ఎందుకంటారు సార్? ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారండి. మీకు మేము ఎప్పుడు గౌరవం ఇస్తాం. ఆడ జోలికి గాని వెళ్ళినా గాని ఆడు సీసీ కెమెరాలు ఇటు ఫోకస్ చేసిన ఆడేను ఎదవడైలాగులు కొట్టినా అతను కొట్టలేదండి. నేను చెప్తున్నాను, నిన్న జరిగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నేను నా సీసీ కెమెరాలో మొత్తం మీకు కావాలంటే నేను ఆ బాక్స్ పట్టుకొని వచ్చి మీ దగ్గర వినిపిస్తానండి. ఏమండి, మా సర్వెంట్ అండి, A to Z సర్వెంట్ అన్ని చేస్తాడండి. అతను చేస్తాడండి. అలాగేండి, అలాగేండి, క్యాస్ట్ ఏంటండి? కమ్మోరిళ్లలో మాలోళ్ళు ఉంటలేదండి పనోళ్ళకి. అలాగే సార్, మీతో తలపడేటంతటి దాన్ని కాదు అప్పారావు గారు. నేను మీతోటి తలపడేటంతటి దాన్ని కాదు, మీకు సమబుజ్జిని కాదు. మీరు తలపడండి, నేనెందుకు తలపడతాను? మేమెంత, మా బ్రతుకులు ఎంత? మీరు అక్కడికే ఉండు. నేను రేపు సెక్షన్ జరుగుతున్నాయి, నేను వెళ్తున్నాను. మీరు వస్తానంటే రండి, అప్పుడు చెప్తాను. వస్తానండి. అక్కడ కొల్లు రవీంద్రతో చెప్పి మీరు వేసిన యాసాలు, ఆ జాన్ గారు వేసిన యాసాలు ఇవన్నీ చెప్తాను. మీరు చూడలేదు, మీకు చెప్పిని మీరు విన్నారు. మీరు ఒకళ్ళు చెప్పిని మీరు విన్నారు, మీరు చూడలేదు. మాట్లాడేది మాకు తప్పు ఎందుకు మాట్లాడతాడండి? తప్పు ఎందుకు మాట్లాడతాడండి అతను? నాతోటే మాట్లాడాడు. మాల మహానాడు ఉందంటాడు. నేను విన్నానండి. మాల మహానాడు ఉంటే నా దగ్గర మాల మహానాడు, మాదిగ మహానాడు కూడా ఉన్నాడు. చెప్పారండి మీరు. విన్నానండి, నేను విన్నాను. దాని గురించి ఆ మాల మహానాడు ఏంటో చూపించమాను. ఆడే సృష్టించాడు ఇవన్నీ. మీరు అలా అనకండి సార్, మీకు ఒక్క మాట సార్, అలా అనకండి, చెప్పండి సార్. నీకు ఏంటి సంబంధం? మీ